ఆ రోడ్డు చివరైతే ఒడ్లైతే ఆరబోస్తున్నారు. అక్కడ మా ఆయన ఉన్నారు చూసారా, ఆ పక్కనేమో మా అత్తయ్య. ఇక వీళ్ళైతే మొత్తం ఒడ్లైతే ఆరబోస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి మొత్తం అంతా స్ట్రైట్గా మొత్తం అవే. గీతు వాళ్ళ ఆటో ఎక్కుతారు చూడండి, అక్కడైతే ఆరేస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారా ఎంత దూరంలో ఉన్నారు, నేనేమో దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక మా ఆయన అయితే నైట్ డ్యూటీ అయితే చేసి వచ్చి ఇక పొద్దునైతే ఒడ్లు ఆరబెట్టడానికి అయితే వెళ్ళారు. ఫుల్ ఎండ అయితే కొడుతుంది. ఎండకైతే అంత గాబర్ అయిపోతుంది మొత్తము. షర్ట్ అయితే మొత్తం తడిసిపోయింది చూడండి అయింది. గౌతమ్ కూడా పోయి జాయిన్ అయ్యాడు అక్కడ. ఇప్పుడే వచ్చాడు, 1 అవుతుంది టైము. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. బ్యాగ్ ఇంట్లో పడేసి నేను కూడా ఆరబెట్టేస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆరబెడుతున్నాను. వాడికి టవల్ ఎవరు కట్టారో తలకి. అన్నం తిందురా నాన్న, అన్నం తిని వెళ్దురా అంటే నేను తినను, ఇప్పుడే వాటర్ తాగినని చెప్పేసి నేను ఇవి ఆరబెడతా అని చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా ఫుల్ ఎండ చూడండి, ఎండ కనిపిస్తుందా ఎంత ఎండ ఉందో. అన్నం తిని వెళ్ళంటే అసలు రావట్లేడు. నేను ఆరబెట్టేస్తా డాడీ, నేను కలిసి వస్తామని చెప్తున్నాడు అక్కడ నుండి. ఇక వీళ్ళైతే ఫుల్ ఎండలో అయితే ఆరబెట్టిస్తున్నారు చూడండి. ఎండ అయితే మామూలుగా లేదు కదా అసలు, వామ్మో.